హలో అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగో ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. మునక్కాడలు తీసానండి. అలాగే బాబుకి షాప్‌కెళ్ళి గుడ్లు తెమ్మని చెప్పాను. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. బాబు గుడ్లు తెచ్చి నా రైట్ హ్యాండ్ అరచేతిలో పెట్టాడండి. లెఫ్ట్ హ్యాండ్ చేతిలో మొబైల్ ఉంది. రైట్ హ్యాండ్‌లో ఏమో గుడ్లు పెట్టాడు. అది కింద ఎట్లా పెట్టాలో తెలియటం లేదు. నువ్వే వచ్చి కింద పెట్టరా అని చెప్పాను. నవ్వుకున్నామండి. ఓకేనండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక్క లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అలాగే నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నవి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా గుడ్లు ఉడుకుతున్నాయండి. ఇటేమో అన్నం ఎసరు పెట్టాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసండి. ఎందుకంటే నేను ఎప్పుడూ అన్నం వారుస్తానండి. ప్రెషర్ కుక్కర్, రైస్ కుక్కర్ కరెంట్ది, దాంట్లో రైస్ తినేది అలవాటు లేదండి. చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించింది అన్నం వార్చడమే. అట్లానే నేను కూడా కంటిన్యూ చేస్తున్నానండి. సో ఇక్కడైతే అన్నం ఎసరు పెట్టాను. ఎసరు మరిగిన తర్వాత బియ్యం కడిగి ఎసట్లో వేసుకున్నానండి. మూత పెట్టేసాను. గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని మిక్సీ పట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి అన్నీ వేసి. బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాడండి. గుడ్లు కొంచెం తొక్క ఒలుస్తున్నాడు. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసుకుంటున్నా. మనకి ఏమాత్రం గంజి చేతుల మీదకి రాకుండా ఇట్లా చక్కగా అలవాటు చేసుకోవచ్చండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఇట్లా అన్నం వార్చడం అన్నది అలవాటైపోయింది. ఇంకా కర్రీ రెడీ చేసుకోవడం కోసమని ప్యాన్ హీట్ అయిన తర్వాత గుడ్లు ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసి గుడ్లు ముందు ఫ్రై చేసేసుకుంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుందండి. మామూలుగా గుడ్లు అట్లా వండేస్తే పిల్లలు నచ్చరండి కొంతమంది. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇక్కడ గుడ్లు ఫ్రై అయిన తర్వాత గుడ్లని గిన్నెలో తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. అంటే గుజ్జు కూరలా చేద్దామని చెప్పి. అది కొంచెం బ్రౌన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక 4-5 టమాటాలు ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు గుజ్జులాగా తయారు చేసుకోవాలండి. ఇంతలోనే మునక్కాడలు కూడాను కట్ చేసి వేసుకున్నాను. ఆవిరికి మగ్గుతాయి కదా అని చెప్పి. మరి ఈరోజు కూర గుడ్లు, మునక్కాడలు, టమాటా ఇగురండి. అలాగే ఇటు ఉప్మా చేయడం కోసమని పోపు పెట్టానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు మనందరికీ తెలిసిందే కదండి. సో ఉప్మా చేస్తానని చెప్పి ఉప్మా పోపు వేసానండి. దాంట్లో రేషియో కూడా మనందరికీ తెలిసిందే కదండి. 1:3 రేషియో అయితే మనకి గోధుమ రవ్వ ఉప్మా చక్కగా వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, కూర కూడాను గుజ్జులా తయారవుతుందండి. ఇట్లా చక్కగా మెత్తగా అయిపోవాలి మనం వేసిన టమాటా ముక్కలన్నీ కూడాను. ఇంకా నేను కూరకి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. కూరకు సరిపడా ఉప్పు, కారాలు వేసిన తర్వాత మళ్ళీ చక్కగా ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా మగ్గించుకోవాలండి. అంటే చక్కగా మెత్తగా గుజ్జులా తయారైపోవాలి. ఇక్కడ చూసారు కదా, పోపు కూడాను ఎర్రగా ఫ్రై అయింది. ఇక్కడ 1:3 రేషియో వాటర్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఉప్మాకి సరిపడా ఉప్పు కూడా వేసేసా. ఇక్కడ చూసారు కదండి, చక్కగా గుజ్జులా తయారైంది. ఇదిగోండి, మొత్తం మనం వేసిన ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడాను మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి గుడ్లు కూడా దీంట్లో వేసి కొంచెం ఇటు అటు కలిపి ఆ మాత్రం నీరు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నీరు అక్కర్లేదు. కొంచెం ఆ మాత్రంగా వేసుకుని మళ్ళా మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు కూర మగ్గించుకుంటే మునక్కాడలు, గుడ్లు, టమాటా ఇగురు కూర అయితే రెడీ అండి. ఇంకా అన్నంలో కలుపుకోవడానికి చారు కూడా అవసరం లేదండి. చక్కగా ఈ ఇగురే కలుపుకొని తినేయవచ్చు. అంత రుచిగా ఉంటుందండి. ఇక్కడ బాబు కొంచెం హెల్ప్ చేసాడండి. నేను వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పి. నేను అందుకని చక్కగా నూక కలిపేసుకుంటున్నా. ఉప్మా ఎసరు మరిగిన తర్వాత మనం ఒక చేత్తో మొబైల్ హ్యాండిల్ చేసి కనుక కలిపామనుకోండి, అది ఉండ్రాళ్ళ ఉప్మా అయిపోతుందండి. అంటే ఉండలు కట్టేస్తుంది. సో బాబుని హెల్ప్ చేస్తా అన్నాడు. చక్కగా నూకంతా
ఉప్మా కలిపేసాను. ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. గోధుమ నూక ఎసరులో కలిపిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడికించకూడదండి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది. అయితే ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. అదే చల్లారిందనుకోండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇంకా బాబుకైతే ముందు ఇచ్చేసాను. ఎందుకంటే బాబుకి టైం అయిపోతుంది. సో, బాబుకైతే ఉప్మా పెట్టేసాను. ఇక్కడ బాక్స్ రెడీ చేయాలి కదండీ! కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూసారు కదండీ! ఇట్లా ఉంది. ఇంకొంచెం ఆ మాత్రం వాటర్ కూడా ఎగిరిపోతే ఇంకా చక్కగా టేస్టీగా ఉంటుందండి. నేను బాక్స్‌లోకి అన్నం అయితే తీసేస్తున్నా ఇక్కడ. వేడిగా ఉంటుంది కదండీ! కొంచెం చల్లారాలని చెప్పి అన్నం ముందు బాక్స్‌లో తీసేసాను. అలాగే ఇక్కడ కర్రీ కూడాను తీసేసుకుంటున్నానండి. ఇంకా ఈ కూర కలుపుకునే తినేస్తాడండి. ఇంకా చారైతే అవసరం లేదు. మరి ఇదండి ఈరోజుటి వీడియో. మార్నింగ్ లేస్తే రోజు మనకి హడావిడి పనులైతే తప్పవు కదండీ! ఇంకా ఉగాది కూడా వచ్చేస్తుంది. ఇల్లు క్లీనింగ్ కూడా ఉందండి. ఇల్లు గుమ్మాలు కడుక్కోవాలి. మళ్ళా అన్నీ రెడీ చేసుకోవాలి. బజారుకి వెళ్ళాలి. ఉగాది కోసం సామాన్లన్నీ తెచ్చుకోవాలి. మరి ఇదండి ఈరోజుటి వీడియో. మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. అలాగే నా నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నవి కూడాను కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే అటువంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. అలాగే మీ సలహాలు, సూచనలు కూడా నాకు కమెంట్ చేయండి. తప్పకుండా వాటిని నేను ఆచరణలో పెడతానండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.